డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇట్లా తీసుకొస్తారన్నమాట సీకర్ల. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితుల్ని కూడా ప్రస్తుతం ఉప్పరపల్లిలోని న్యాయమూర్తి నివాసం తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ముగ్గురిని కూడా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మరోవైపు రితీష్ రెడ్డి, నమిత్ శర్మ వీరి ముగ్గురు పైన కూడా ఆర్మ్స్ యాక్ట్ తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి అభియోగాలు, మరోవైపు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే మాత్రం రిమాండ్ ను రిజెక్ట్ చేయాలంటూ కూడా వాళ్ళ యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు కూడా ప్రస్తుతం ఉప్పరపల్లి జడ్జి నివాసంలో వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలకు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ముగ్గురు నిందితుల్ని కూడా ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చినప్పటికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చి మొదటిసారి పట్టుబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు విచారానికి రావాలని పిలిచినా వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల వ్యవహారానికి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, ఓకే, రిమాండ్ కనుక విధిస్తే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ప్రవీణ్? కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈగల్ ఫోర్స్ వారికి వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి సమయంలో ఒక 4 రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నటువంటి సమయంలో పోలీసుల మీద ఎక్కువ పెట్టుకున్నప్పటికీ, పోలీసుల మీద కాల్పులు జరిపినప్పటికీ కూడా కేవలం ఆ పార్టీలో వాళ్ళు ఒక 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు సిమ్లా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి ఇక్కడ పార్టీ చేసుకున్నారు. కాబట్టి దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరపాలి. ముఖ్యంగా ఈ కేసులో పెడ్లర్స్ ఎవరు వీళ్ళకి ఈ డ్రగ్స్ ను అందజేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని వెనుక ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్ ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి బయటపడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని మరోసారి కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు రిమాండ్ విధించాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఇటు పైలట్ రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే మాత్రం రిమాండ్ రిజెక్ట్ చేయాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళ యొక్క వాదనలు కొనసాగుతున్నాయి. ఇరు వాదనలు విన్న తర్వాత మరికొద్ది సేపట్లో న్యాయాధికారి మరికొద్దిసేపట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇట్లా తీసుకొస్తారన్నమాట సీకర్ల. Gracias.